డాక్టర్ గారు, కొంతమంది అబ్బాయిలు నాకు వీర్యం రావట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు కదా, అసలు ఎందుకు ఇది జరుగుతుంది, దీని గురించి వివరిస్తారా? వీర్యం రాకపోయే కండిషన్ ఏమంటాం అంటే అనెజాక్యులేషన్ అంటారు. అంటే వాళ్ళకు ఎజాక్యులేషన్ అనేది ఉండదు. ఇది చాలా రకాలు ఉంటుందండి. అంటే కొందరికి ఏం బాబు సార్ నాకు హస్తప్రయోగంతో వస్తుంది సార్, మావిడితో రాదు. మావిడితో ఎజాక్యులేషన్ వస్తుంది సార్, మా డాక్టర్ గారు ఒకసారి శాంపుల్ ఎట్లుందో చూడాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అంటే నాకు మాస్టర్బేషన్ తో రాదు సార్, ఇది మాస్టర్బేటరీ ఎజాక్యులేషన్. కొందరికి టోటల్ లోపల సీమన్ ను ప్రొడ్యూస్ చేసే సమనల్ వెసికిల్స్, ప్రోస్టేట్ గ్రంథుల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వీర్యం అనేది కొందరికి రాదు. ఇది టోటల్ ఎజాక్యులేషన్. ఇది ఎంత డిస్కస్ చేసినా వెళ్తూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయిని క్లినిక్ వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్స్ లోనే దీనికి ట్రీట్మెంట్ ఉంటుందండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎట్లయిందా, లోపల సెమినల్ వెసికిల్స్ లో ఇన్ఫెక్షన్స్ ఉండి బ్లాక్స్ అయిపోయా, అసలు సెమినల్ వెసికిల్ లో గ్రోతే లేదా అబ్బాయికి లోపల బాడీలో, అటువంటి దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్లు కూడా యూజువల్ గా అగైన్ డిపెండ్స్ అపాన్ ది హిస్ ప్రీవియస్ ఇష్యూస్. ఎక్కువ మాస్టర్బేషన్ చేసిన వాళ్ళకు మాత్రము ఇంటర్ కోర్స్ అప్పుడు కొందరికి ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ యాక్టివేట్ కాదు, అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది వాళ్ళకి. సో దట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఈ ఎనజాక్యులేషన్ చాలా రకాలు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్లినిక్ వచ్చినప్పుడే వాళ్ళకు ఏ ఇష్యూస్ వల్ల ఇది ఫేస్ చేస్తున్నారో చూసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళాలి తప్ప దీనికి ఇది చేస్తే ఈ టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది అనేది అయితే ఉండదండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.